వీరహనుమాన్ 32వ భాగం. హనుమంతుడు శరవేగంతో పోయి చంద్రసేన ఉన్న రాణీవాస భవనాన్ని చేరుకున్నాడు. ఆ భవనం పచ్చ రాతితో అద్భుతమైన శిల్పంతో నిర్మించబడి ఉన్నది. అంత చీకటిలో కూడా భవనం పచ్చని కాంతులు విరజిమ్ముతూ ఉన్నది. అక్కడక్కడా తాపిన కెంపులు ఎర్రని వెలుతురును ప్రసరిస్తూ ఉన్నది. భవనద్వారం వద్ద రాక్షసులెవరూ కాపలా లేరు. అందరూ కాళికాలయం దగ్గర జరిగే మహోత్సవంలో పాల్గొనేందుకు వెళ్ళిపోయారు. కాని ద్వారం ముందు ఎర్రగా మెరుస్తున్న కనుగుడ్లను తిప్పుతూ కాళ్ళుగల ఒక భయంకర రక్కసి సర్పం తిరుగుతూ ఉన్నది. హనుమంతుడు రక్కసి సర్పం హనుమంతుణ్ణి ఒకేసారి చూడటం జరిగింది. వెంటనే సర్పం బుసలు కొడుతూ ఉవ్వెత్తున లేచింది. దాని ముక్కుపుటాల నుంచి పొగలు జ్వాలలు వెలువడసాగాయి. హనుమంతుణ్ణి మింగేందుకు అది నోరు తెరిచి ముందుకు రాసాగింది. హనుమంతుడు ఆ రక్కసి సర్పాన్ని చంపేందుకు లంఘించబోయేంతలో భవనం పైభాగం నుంచి కోమలమైన స్త్రీకంఠం చేసిన ఆర్తనాదం వినిపించింది. హనుమంతుడు మరుక్షణం సూక్ష్మరూపం ధరించి రక్కసి సర్పం నోటిగుండా లోపల ప్రవేశించి దాని పొట్ట చీల్చి చంపి భవనంలోకి పరిగెత్తాడు. భవనం అంతా చీకటిమయంగా ఉన్నది. అక్కడక్కడ మాత్రం ఎర్రని కెంపులు చిన్నగా మెరుస్తూ ఉన్నాయి. హనుమంతుడు స్త్రీ ఆర్తనాదం వచ్చిన ప్రదేశం కోసం దిక్కులు చూసేంతలో పై అంతస్తు నుంచి కూడా చెడుకులు ఆర్తస్వరము మరొకసారి వినిపించాయి. హనుమంతుడు చప్పున కదిలి చంద్రసేన బంధింపబడి ఉన్న గది దగ్గరకు పోయాడు. గది తలుపులు లోపల గడిపెట్టి ఉన్నాయి. హనుమంతుడు ఎత్తుగా ఉన్న కిటికీ గుండా లోపలికి చూశాడు. అప్పుడే మోర్చ నుంచి తేరుకున్న చంద్రసేనను కంటకి కొరడాతో కొడుతూ, ముదనష్టపుదాన బుద్ధిమాలి మైరావణుడు మా పాతాళలంకకు చీడపురుగును తెచ్చినట్టు నిన్ను తెచ్చిపెట్టాడు. కాళికాలయంలోకి ఎవడిని పంపావో చెప్పు. ఇప్పుడే గొడ్డలితో నీ తల నరికివేస్తా. కాదు, గొంతు పిసికి చంపటమే నీకు తగిన శిక్ష అంటూ చంద్రసేన గొంతు పట్టుకున్నది. హనుమంతుడు వెంటనే తన వాలాన్ని పెంచి కిటికీలో గుండా లోపలికి పంపాడు. కంటకి చంద్రసేన గొంతు నులుపుతున్నంతలో హనుమంతుడు వెంటనే తన వాలాన్ని పెంచి కిటికీలో గుండా లోపలికి పంపాడు. కంటకి చంద్రసేన గొంతు నులుముతున్నంతలో హనుమంతుడి తోక ఆ రాక్షసి మెడను చుట్టి గట్టిగా బిగించి యువతలికి గుంజింది. కంటకి చాప చుట్టలా నేల మీద పడి ప్రాణాలు వదిలింది. హనుమంతుడు గది తలుపులు విరగదన్ని లోపల ప్రవేశించి చంద్రసేనకు నమస్కరించాడు. తరువాత కొద్ది మాటల్లో పరిస్థితి అంతా ఆమెకు చెప్పి మైరావణుణ్ణి చంపే మార్గం తెలియపరచమన్నాడు. రాముడి పేరు వింటూనే చంద్రసేన తాను కంటకి వల్ల పడిన హింస అంతా మరిచి సేద తీరి, హనుమంతుడా, నీకు మైరావణుడి ప్రాణరహస్యం చెబుతాను. కానీ ముందుగా నువ్వు ఒక వాగ్దానం చెయ్యాలి. మైరావణ సంహారం జరిగాక నీ యజమానిని నా దగ్గరకు తీసుకురావాలి అన్నది. హనుమంతుడు అలాగే రాముణ్ణి తీసుకువస్తానని వాగ్దానం చేశాడు. చంద్రసేన అతడికి మైరావణుడి ప్రాణాలు భద్రపరిచి ఉన్న చోటు గురించి చెప్పింది. వెంటనే హనుమంతుడు గది బయటికి వచ్చి ఆకాశంలోకి ఎగిరి సప్త సముద్ర మధ్యంలో ఉన్న జ్వాలాముఖి పద్మాన్ని చేరుకున్నాడు. భగభగమండే జ్వాలలే ఆ పద్మానికి రేకులుగా ఉన్నవి. హనుమంతుడు అగ్నిదేవుణ్ణి స్మరించి పద్మంలో ప్రవేశించి దాని కాడగుండా జారి మకరబిలాన్ని చేరాడు. మకరబిలంలో భయంకరమైన సర్పాలు బొసలు కొడుతూ ఉన్నాయి. పిశాచగణాలు హుంకరిస్తూ ఉన్నాయి. హనుమంతుడు పెద్దగా సింహనాదం చేసి ఆ దుష్టశక్తులను ఎడాపెడా పిడికిళ్లతో కుమ్ముతూ కరాళ గుహలోకి వెళ్ళాడు. అతడి ధాటి చూసిన భూతశక్తులన్నీ పారిపోయాయి. కాని గుహ ఎత్తున ఉన్న ఒకే ఒక్క నల్లని భయంకరాకారం తెల్లని కూరలతో ఎర్రని కళ్లతో అతడి దారికి అడ్డంగా నిలబడి వికటాట్టహాసం చేసింది. ఎవడూరా నీవు, అడ్డం తొలుగు అన్నాడు హనుమంతుడు తీవ్రస్వరంతో.
ఆ మాటలకు భయంకరాకారం వికవిక నవ్వి, నేను బేతాళుడను, భూత ప్రేత పిశాచాలకు నాయకుడును, నువ్వెవడివి? ఇక్కడికి రాగలవారు ఇద్దరే, ఒకడు మైరావణుడు, కాని నువ్వు మైరావణుడు కావు. ఇకపోతే నీవు ఆ రెండో మహాశక్తిమంతుడనే అయి ఉండాలి అన్నది. హనుమంతుడు బిగ్గరగా నవ్వి, ఔరా బేతాళా, శ్మశానాల్లో స్వేచ్ఛగా విహరించే నీకు ఈ చీకటి గుహలో ఉండే దురవస్థ ఎందుకు కలిగింది? ఛీ, అడ్డం తొలుగు, లేకపోతే నా శక్తి ఎలాంటిదో చూపవలసి వస్తుంది అన్నాడు. బేతాళుడు హేళనగా నవ్వి, ఏది ఆ శక్తి ఏ పాడితో చూస్తాను అన్నాడు. హనుమంతుడు చప్పున పిడికిలితో బేతాళుణ్ణి పొడిచాడు. ఆ దెబ్బకు బేతాళుడు నేల కొరిగి హనుమంతుడికి నమస్కరిస్తూ, స్వామి హనుమా, ధన్యుణ్ణి, చిన్న అపచారం చేసి ఈ గుహలో పడి ఉండేట్టుగా శాపం పొందాను. నీ స్పర్శతో నాకు శాప విముక్తి కలుగుతుందని శివుడు చెప్పాడు. జై వీర హనుమా, జై వీర హనుమా అంటూ మాయమయ్యాడు. హనుమంతుడు గుహ మధ్యకు పోయాడు. అక్కడ ఉన్నతమైన ఒక శిలావేదిక మీద గుండ్రటి రత్నపేటిక ఉన్నది. దాని మూత మీద అగ్నిశిఖ జ్వలిస్తూ ఉన్నది. అతడు పేటికను సమీపించేసరికి ప్రచండమైన జ్వాలలు చెలరేగి అతడి శరీరం కందిపోయేట్టుగా చుట్టుముట్టాయి. వెంటనే హనుమంతుడు గట్టిగా గాలి పీల్చి మంటల మీదకి ప్రళయమారుతంలాగా ఊదాడు. కాని మంటలు చల్లారకపోగా అవి అతన్ని మరింత తీవ్రంగా చుట్టుముట్టాయి. హనుమంతుడు చేతులెత్తి, అగ్నిదేవా, నేను నీ మిత్రుడైన వాయువు కుమారుణ్ణి అనుగ్రహించు అంటూ అగ్నిని ధ్యానించాడు. వెంటనే అగ్నిజ్వాలలన్నీ చల్లారిపోయాయి. ఆ వెంటనే రత్నపేటిక మీది జ్యోతి నుంచి ఇలా మాటలు వినిపించాయి. మారుతి, నీకు ఒక ముఖ్య విషయం చెప్పేందుకే నేనిలా విజృంభించాలోని తుమ్మెదలను ఒక్కసారిగా సంహరించాలంటే 5 ముఖాలు తెచ్చుకుని వాటిని నీ నోళ్లతో లోపలికి పీలుస్తూ నమిలివెయ్యాలి. బాగా గుర్తుంచుకో. హనుమంతుడు అగ్నికి నమస్కరించి తుమ్మెదలున్న రత్నపేటికను తీసుకుని వాయువేగంతో రామలక్ష్మణులున్న చోటుకు వచ్చాడు. వాళ్ళిద్దరూ ఇంకా అసంఖ్యాకులైన మైరావణులతో పోరాడుతూనే ఉన్నారు. హనుమంతుడు పెద్దగా సింహనాదం చేస్తూ మైరావణుడి ఎదురుగా వాలి నిలబడి రత్నపేటికను ఎత్తి పట్టుకుని, ఒరే పాతాళ లంకేశ్వరుడా, నీ పంచప్రాణాలున్న పేటికను తెచ్చాను. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని రామలక్ష్మణులు శరణ వేడుకో అన్నాడు. తన పంచప్రాణాలు గల రత్నపేటికను చూసి మైరావణుడు కలవరపడ్డాడు. శరీరం బండరాళ్ల మధ్య నలిగిపోతున్నట్టుగా బాధపడుతూ, ఎంత పని చేశావురా వానరా, పేటుకులో ఉన్నవి నా ప్రాణాలే కాని అవి రామలక్ష్మణుల పాలిట నీ పాలుట మృత్యు అనుకో. ఆ పేటుకను తెరిచావో అవి నిన్ను కుట్టి నీ శరీరాన్ని కాలకొడ విషంతో నింపి నిన్ను నిలువునా దగ్ధం చేస్తాయి. మీ ముగ్గురి మృత్యువును ఇక్కడికి మోసుకువచ్చావు. ప్రాణాల మీద ఆశ ఉంటే ఆ పేటుకను కింద పెట్టు అన్నాడు. హనుమంతుడు ఆ మాటలకు పెద్దగా నవ్వి, నిద్రలో ఉన్న రామలక్ష్మణులను మాయతో ఇక్కడికి తెచ్చినందుకు నీకు చావు తప్పదు. చచ్చే ముందు మరేవైనా తెలిసిన మాయామంత్రాలుంటే ప్రదర్శించు అన్నాడు. హనుమంతుడి నిర్భయత్వం చూసి మైరావణుడు బెంబేలు పడిపోతూ, కంటకి కంటకి, వెంటనే చంద్రసేనను చంపు అని బిగ్గరగా అరిచాడు. హనుమంతుడు మందహాసం చేసి, ఓరి మాయల మైరావణ, ఆ కంటకి నీకన్నా మరి కాస్త ముందు చూపున్న దుర్మార్గురాలు. అది ఇంతకు ముందే చంద్రసేనను చంపే ప్రయత్నం చేసింది. కాని ఆ సమయంలోనే దాని ఆయువు తీరిపోయింది అన్నాడు. మైరావణుడికి జరిగిందంతా అర్థమైపోయింది. అతడు బిగ్గరగా ఒక కేక పెట్టి అందుబాటులో ఉన్న ప్రతి ఆయుధాన్ని బాణంలా ప్రయోగిస్తూ రామలక్ష్మణుల మీదకి వెళ్లాడు. అతడు మధ్య మధ్య తన శరీరాన్ని తానే గాయపరుచుకుని రక్తం చిందించుకుంటూ ఉంటే మైరావణులు తండోపతండాలుగా పుట్టుకొచ్చి రామలక్ష్మణులు చుట్టుముట్టారు. అది చూసి హనుమంతుడు శివుణ్ణి స్మరించి 5 ముఖాలు తెచ్చుకుని పంచముఖ ఆంజనేయుడిగా అవతరించాడు.
హనుమంతుడు 5 ముఖాలతోనూ ఒకేసారి ప్రళయహుంకారం చేసి రత్నపేటకు మూత తీయగానే ఉరుములురిమి పిడుగులు పడినట్లుగా ఎర్రని మెరుపులతో ప్రళయ ఝుంకారం చేస్తూ వెలువడిన 5 తుమ్మెదలు అతన్ని కాటు వేసేందుకు మీదికి వెళ్ళాయి. హనుమంతుడు ఒక్కొక్క ముఖంతో గట్టిగా లోపలికి గాలి పీలుస్తూ ఒక్కొక్క తుమ్మెదను నోటపట్టి కసిగా ఏకకాలంలో వాటిని గట్టిగా నమిలి చంపి నేల మీద ఊశాడు. మరుక్షణం మాయమై రావణమోక అంతా నేలకూలి ప్రాణాలు వదిలారు. ఈ విధంగా తన బలగమంతా నశించిన మైరావణుడు పారిపోయే ప్రయత్నం చేయక రామలక్ష్మణుల మీద రకరకాల ఆయుధాలు బాణాలు ప్రయోగించసాగాడు. అప్పుడు రాముడు ఒక మహాస్త్రంతో మైరావణుడి తల తెగి నేల మీద పడేలా కొట్టి అతన్ని చంపాడు. పంచముఖాంజనేయ రామలక్ష్మణులపై పూలజల్లు కురిసింది. బ్రహ్మాది దేవతలు శివుడు అక్కడికొచ్చారు. బ్రహ్మ రాముడితో, ఓయి రామా, ఈ మైరావణుడు కాలనేమి అంశతో జన్మించినవాడు. హనుమంతుడి సాయం వల్ల నీ చేతిలో అతడు చావటం జరిగింది. హనుమంతుడు శివుని అంశతో జన్మించినాడు కనుకనే మైరావణ సంహారానికి అవసరం అయిన ఆ రత్నపేటకును 7 సముద్రాల మధ్య నుంచి తేగలిగాడు అని చెప్పాడు. శివుడు హనుమంతుణ్ణి ఆశీర్వదించి, హనుమంతుడా, నీ శక్తియుక్తులు బల పరాక్రమాలు అపారమైనవి. మైరావణ సంహారం మాటలు కాదు, ఎంతో దుర్ఘటనమైన ఆ కార్యాన్ని విజయవంతంగా నెరవేర్చావు. పంచముఖ ఆంజనేయ రూపాన్ని స్మరించిన వారికి భూత పిశాచాదుల నుంచి ఎటువంటి హాని కలుగదు అన్నాడు. హనుమంతుడు తన పంచముఖ స్వరూపాన్ని ఉపసంహరించుకుని బ్రహ్మకు శివుడికి ప్రణామాలు చేశాడు. బ్రహ్మ, శివుడు, వారి వెంట వచ్చిన దేవతలు రామలక్ష్మణులకు విజయం కలగాలని ఆశీర్వదించి వెళ్లిపోయారు. బ్రహ్మ వెళ్లిపోయే ముందు రాముడికి పాతాళ లంకా రాజ్యానికి మత్స్యవల్లభుణ్ణి అధిపతిగా చేయమని ఆదేశం ఇచ్చాడు. దాని ప్రకారం రాముడు మత్స్యవల్లభుణ్ణి పిలిపించి అతణ్ణి పాతాళలంక పాలకుడిగా అభిషేకించి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. ఇవన్నీ పూర్తి అయిన తరువాత హనుమంతుడు ఎంతో వినయంగా రాముడికి తాను చంద్రసేనకు చేసిన వాగ్దానం గురించి చెప్పి, రామా, ఆ చంద్రసేన సహాయం లేకపోయినట్టయితే నేను మైరావణుణ్ణి ప్రాణాలున్న ప్రదేశం కనుక్కోవటం సాధ్యమయ్యేది కాదు. కార్యసాధన కోసం మైరావణుడి సంహారం తరువాత నిన్ను ఆమె దగ్గరికి తీసుకువస్తానని వాగ్దానం చేశాను అన్నాడు. రాముడు కొంతసేపు మౌనంగా ఆలోచించి తల పంకిస్తూ, అలాగా, సరే పదా అన్నాడు. రాముడు ఇలా అనగానే హనుమంతుడు ఎంతో సంతోషపడి చంద్రసేన ఉన్న మందిరానికి ముందుండి దారి తీశాడు. రాముడు చిరునవ్వు నవ్వుతూ అతన్ని అనుసరించాడు. కథ ఇంకా ఉంది.